వెల్కమ్ టు డయల్ న్యూస్ స్పెషల్ అనాలిసిస్. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్, తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ పై ఇప్పుడు ఈ అనాలిసిస్ని డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్, ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్కి, అసెంబ్లీకి ఒకటేసారి జరిగినటువంటి ఎన్నికల నుంచి తెలంగాణలో ముగిసినటువంటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత నుంచి సామాన్య ఓటర్లు అందరూ కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి ప్రతి ఒక్కరూ జూన్ 1వ తేదీ కోసం వెయిట్ చేశారు. ఎందుకంటే జూన్ 4వ తేదీ ది బిగ్ జడ్జ్మెంట్ డే. అయితే ఇప్పటి వరకు ఆగాల్సినటువంటి విశ్లేషకులు, రాజకీయ నేతలు, సామాన్య ఓటర్లంతా కూడా ఎందుకని జూన్ 1వ తేదీ కోసం వెయిట్ చేశారు అంటే 7 దశల్లో జరిగినటువంటి పోలింగ్ జూన్ 1వ తేదీ సాయంత్రం 6 గంటలకి ప్రశాంతంగా పూర్తయింది. అయితే పోలింగ్ ముగిసినటువంటి తర్వాత వివిధ రకాలైనటువంటి సెఫాలజిస్టులు, అలాగే వివిధ న్యూస్ ఛానల్కి సంబంధించినటువంటి మరికొన్ని సంస్థలు, కొన్ని స్వతంత్ర సంస్థలు మొత్తం అంతా కూడా ఎగ్జిట్ పోల్స్ని ఆయా రీతిలో వారి వాయిసెస్లో ఇచ్చాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ కేంద్రం నుంచి రాష్ట్రం వరకు, అంటే కేంద్ర సర్కార్ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వరకు ఎవరు మళ్ళీ తిరిగి అధికారం చేపట్టబోతున్నారు, కొత్తగా రంగంలోకి దిగినటువంటి వారు సత్తా చాటుతున్నారా, ఇప్పటికే రాజకీయ రంగంలో పాతుకుపోయి సవాళ్ల మీద ప్రతి సవాళ్లు ఇచ్చి ఆరోపణల మీద ఆరోపణలు చేసినటువంటి వాళ్ళని మళ్ళీ ప్రజలు ఓట్లతో అధికారం పీఠం మీద కూర్చోబెడతారా లేదా అనేటువంటి సస్పెన్స్ కోసము ఎప్పుడెప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలవుతాయా అని చెప్పి అంతా ఎదురు చూశారు. అనుకున్నట్లుగానే ద డే హ్యాస్ కమ్. ఆయా సంస్థలు నార్త్ మీడియా నుంచి రీజనల్ మీడియా వరకు ప్రత్యేకమైనటువంటి అనుభవం సంపాదించుకున్నటువంటి సెఫాలజిస్ట్ నుంచి కొన్ని స్వతంత్ర జర్నలిస్టుల వరకు మొత్తం అంతా కూడా ఆయా రీతిలో వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏ సంస్థ ఏ పార్టీకి పట్టం కట్టింది, ఏ సంస్థ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ మళ్ళీ దక్కించుకునే అవకాశం ఎవరికి ఉందని తేలింది, తెలంగాణలో పార్లమెంట్ స్థానాలను ఏ పార్టీ గెలుచుకోబోతోంది అనేటువంటి దానిపై ఆయా సంస్థలు తమ ప్రత్యేకమైన రీతిలో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ దశల్లో జరిగినటువంటి ఎన్నికల నుంచి తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల వరకు, అలాగే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఉమ్మడిగా జరిగినటువంటి ఎన్నికల వరకు ఆయా సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ పై విడివిడిగా ఇప్పుడు అనాలిసిస్ ఇచ్చేందుకు మీ ముందుకు డయల్ న్యూస్ వచ్చింది. డయల్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా అందించేటువంటి ఈ అనాలిసిస్ ఆన్ ఎగ్జిట్ పోల్స్ మీకోసం ఇప్పుడు 1 by 1 చూద్దాం. రైట్, 17 పార్లమెంట్ నియోజకవర్గాలను కలిగి ఉన్నటువంటి తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది, అసలు ఏ పార్టీల మధ్య పోటీ ఉంది అనేటువంటి దానిపై కనుక మనం ఒకసారి చూసినట్లయితే వివిధ రకాల సంస్థలు ఇచ్చినటువంటి సర్వేల ప్రకారము, విషాదకరం అనుకోవాలో లేకపోతే మరి ఇంకేదైనా చెప్పాలో తెలియదు కానీ బీఆర్ఎస్ అసలు దాదాపు పోటీలో లేనట్టుగానే కనిపించింది. పోటీ అంతా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణలో పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ఇచ్చిన దాని ప్రకారం కనుక చూసినట్లయితే 6 నుంచి 8 స్థానాలు గెలుచుకునేందుకు బీజేపీకి ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ 7 నుంచి 9 స్థానాల్లో విజయం సాధించేందుకు స్థానం ఉంది. బీఆర్ఎస్ కేవలం ఒకటే ఒక స్థానంలో గెలిచేందుకు ఆస్కారం ఉంది. ఎంఐఎం ఎట్లాగా ఒక స్థానంలో గెలుస్తుందనేటువంటి నమ్మకం ఉన్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే చెప్తోంది. ఇక జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ సర్వే తెలంగాణ పార్లమెంట్ స్థానాల్లో ఇచ్చినటువంటి పోటీపై ఒకసారి కనుక చూసుకున్నట్లయితే 9 నుంచి 12 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని చెప్పి జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ సర్వే చెప్పింది. అలాగే కాంగ్రెస్ 4 నుంచి 7 స్థానాల్లో గెలిచేందుకు ఛాన్స్ ఉందని చెప్పింది. బీఆర్ఎస్ ఇందాక సేమ్ లానే మళ్ళీ 1వ స్థానం, అదర్స్ అంటే ఎంఐఎం మళ్ళీ 1వ స్థానంలో గెలుచుకునేందుకు ఛాన్స్ ఉందని చెప్తోంది. ఇక ఏబీపీ సి ఓటర్ ఎగ్జిట్ పోల్ సర్వేను తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలపై కనుక ఒకసారి చూసినట్లయితే బీజేపీ 8 నుంచి 10 పార్లమెంట్ స్థానాలు గెలుచుకునేందుకు ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ 6 నుంచి 8 స్థానాల్లో సత్తా చాటుతుంది. బీఆర్ఎస్ మళ్ళీ 1టే స్థానం, అదర్స్ అంటే ఎంఐఎం కూడా 1టే స్థానం. ఇండియా టీవీ సిఎన్ఎస్ ఎగ్జిట్ పోల్ సర్వేను ఒకసారి కనుక తెలంగాణలో పార్లమెంట్ స్థానాలపై ఇచ్చినటువంటి సర్వేను కనుక ఒకసారి చూసుకున్నట్లయితే 8 నుంచి 10 స్థానాల్లో బీజేపీ సత్తా చాటేందుకు ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ 6 నుంచి 8 స్థానాలు, బీఆర్ఎస్ కేవలం 1టే స్థానము, అదర్స్ అంటే ఎంఐఎం 1టే స్థానము. ఇక ఏబీపీ సి ఓటర్ ఎగ్జిట్ పోల్ సర్వేని కనుక ఒకసారి చూసుకున్నట్లయితే బీజేపీ 7 నుంచి 9 స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ 7 నుంచి 9 స్థానాలు గెలుచుకునేటువంటి ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ 1టే స్థానం, అదర్స్ అంటే ఎంఐఎం కూడా
ఒకటే స్థానం. ఇక ముందడుగు ఎగ్జిట్ పోల్ సర్వే చూసుకున్నట్లయితే బీజేపీ 8 నుంచి 9 స్థానాల్లో సత్తా చాటుతుంది. కాంగ్రెస్ 7 నుంచి 8 స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ 1 లేదా 2 అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి 3-4 సర్వేలకు భిన్నంగా ముందడుగు ఎగ్జిట్ పోల్ సర్వే మాత్రమే బీఆర్ఎస్ కేవలం 1 లేదా 2 స్థానాల్లో సత్తా చాటే ఛాన్స్ ఉందని చెప్పింది. ఇందాకట్లాగానే ఎంఐఎం కూడా 1 స్థానానికి మాత్రమే పరిమితం అవుతుంది. ఇక భారతదాస్ ఎగ్జిట్ పోల్ సర్వే తెలంగాణ పార్లమెంట్లో జరిగినటువంటి ఎన్నికలపై ఒకసారి చూసినట్లయితే బీజేపీ 5 నుంచి 7 స్థానాలు, కాంగ్రెస్ 9 నుంచి 11 స్థానాలు. ఇక భారతదాస్ ఎగ్జిట్ పోల్ సర్వే అయితే బీఆర్ఎస్ కేవలం ఒకే ఒక స్థానం నిలుపుకోవడం కూడా కష్టమే అని చెప్తోంది. ఎంఐఎం గెలుచుకునే ఛాన్స్ ఎక్కువగా ఉందని చెప్తోంది. చివరగా తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ నియోజకవర్గాల్లో జరిగినటువంటి పోలింగ్, నమోదైనటువంటి పోలింగ్, ఓట్లు వేసిన తీరు గనక మొత్తాన్ని క్రోడీకరించుకొని ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ సర్వేని గనక ఒకసారి చూసుకున్నట్లయితే బీజేపీ, అలాగే ఆరా మస్తాన్ సర్వేని మనం ఒకసారి చూసుకుంటే బీజేపీ 8 నుంచి 9 స్థానాల్లో, కాంగ్రెస్ 7 నుంచి 8 స్థానాల్లో, బీఆర్ఎస్ 0 స్థానాలు, ఎంఐఎం 1వ స్థానంలో గెలిచేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉందని చెప్పి ఆరా మస్తాన్ సర్వే చెప్తుంది. ఇలా వివిధ రకాల సర్వే సంస్థలు లోక్సభ ఎన్నికలు తెలంగాణలో జరిగినటువంటి తీరు, నమోదైన పోలింగ్, హోరాహోరీగా ప్రచారం, నేతల మధ్య ఉన్నటువంటి వారును అన్నిటినీ క్రోడీకరించుకొని కనుక చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ దాదాపు పోటీలో లేదని అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. ఒకవేళ బీఆర్ఎస్ పోటీలో ఉంటే 1 స్థానం మాత్రమే గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఆ 1 స్థానం నిలబెట్టుకోవటం కూడా చాలా కష్టమని చెప్పాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎంఐఎం తన ప్రాతినిధ్యాన్ని నిలుపుకుంటుంది, తన సత్తాను చాటుతుంది, హైదరాబాద్ ఎంపీ స్థానం గెలుచుకునే ఛాన్స్ ఉందని చెప్తుంది. అసలు ఈ రకాల సర్వేలు కనుక చూసుకున్నట్లయితే పోటీ తెలంగాణలో లోక్సభ స్థానాల్లో పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే ఉంటుంది అనేటువంటి తథ్యం. ఇలా ఎవరికి వారే నెంబర్స్ గేమ్స్ ఇచ్చినప్పటికీ బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందా, కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందా అనేటువంటిదే ఇక్కడ టఫ్ ఫైట్ క్వశ్చన్. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో బీఆర్ఎస్ దాదాపు వాషౌట్ అయినట్లు లెక్క. పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే ఉంటుందనేటువంటిది అన్ని పార్టీల లెక్కలు చెప్తున్నాయి. అలాగే ఆయా రకాల సంస్థలు, ఆయా సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి.